ఈ మీ పగటి కళ్ళ కాదు మానేసేయాలని చెప్పేసి చెప్తా మీ ఉన్నా. మాటలకి ప్రసాద్ గారు నవ్వుతున్నారు. నవ్వుతారు సార్, ప్రసాద్ గారికి ఏమన్నా సార్, నవ్వుతారు బాగున్నావిడే కూర్చోండి. తగిలిన తమాష చూడడం లేదు సరదాగా లేదు, ఉంది. ఇందాక అంటున్నారు కదా, సగిలిస్తున్నారు కదా. సేకరించడం ఏముంది, వార్తలు ఓకే. ఉంటాయి, పేపర్లు చూస్తే మహేష్ గారు గారు ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారట, ఏదన్నా అయితే నన్ను నిలబెట్టి అడగండి అన్నారట, ఆయన ఏం అడగట్లేదు అని చెప్పి సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలాగే 99 ఛానల్కి, అలాగే ప్యానల్ నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, వర్మ గారు నిజంగానే ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటే, నిజంగానే ప్రజలకి అవసరమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు. ఆ విషయంలో ఆల్రెడీ చాలా సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ చాలా సాఫ్ట్ గా పోతుంది. మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇన్వెస్టర్స్ మీద, వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేయడము, పెట్టుబడులు ఎలా తీసుకురావడం దాని మీద 14, 15 కూడా ఆ సమిట్స్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వీళ్ళు ఒకటేంటంటే, ఈ రోజు ఏదైతే వాళ్ళు ఈ రోజు ఒక పోరుబాటుని తీసుకెళ్లారో, నేను అడుగుతున్నాను. ఈవెన్ ఈ రోజు ఇక్కడ ప్యానల్ లో ఉన్నటువంటి కేడిఎస్ ప్రసాద్ గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, సురేష్ గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. నాకు తెలిసి భారతదేశంలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని వ్యతిరేకించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళకి పీపీపీ విధానం అంటే మెడికల్ కాలేజీల మీద రావడం వీళ్ళకి ఇష్టం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు. త్వరగా కాలేజీలు ఫినిష్ అయ్యి పేదవాళ్ళు ఆ కాలేజీలో చేరడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో కట్టడం లేదు. ఈ రోజు చూసినట్టయితే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, ఎక్కడ చూసినా కానీ పీపీపీ విధానంలోనే ఈ రోజు మెడికల్ కాలేజ్ అనేది దాదాపు భారతదేశంలో 11 రాష్ట్రాల్లో కడుతున్నారు. నా డౌట్ ఏంటంటే, నిజంగానే మీకు పీపీపీ విధానం అనేది మీకు ఐడియా ఉందా? నిజంగానే పీపీపీ విధానం మీద మెడికల్ కాలేజీలు కడితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మీరు చెప్పగలుగుతారా? రెండోది ఏంటంటే, ఈ రోజు మీరు సబ్జెక్ట్ వద్దాం. ఈ రోజు మీరు ప్రజల్లో ఈ రోజు మీరు తిరుగుతా ఉంటే, రోడ్ల మీద తిరుగుతా ఉంటే నవ్వుకుంటారు. వీళ్ళు ఎందుకు వచ్చారు రోడ్ల మీదకంటే? ఎందుకు వచ్చారో తెలియదు చెప్పాలంటే. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరన్నా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారే తప్ప, ఒక్క రాజకీయ నాయకుడి కన్నా సబ్జెక్ట్ గా ఈ రోజు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడితే మీకు జరిగే నష్టం అని చెప్పే అవకాశం ఎవరికైనా ఉందా? ఎందుకంటే దాని ద్వారా నష్టం లేదు. వీళ్ళు క్రియేట్ చేశారు నష్టం వస్తుందని చెప్పి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఇబ్బందులు లేదు చెప్పాలంటే. మా దౌర్భాగ్యం ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండడం వల్ల. మీకు 11 సీట్లు వచ్చినా, 41% ఓట్లు వచ్చినా, ఇప్పటికి కూడా మేము మిమ్మల్ని ప్రతిపక్ష స్థానం ఎందుకు చూస్తాము అంటే, ఎక్కడో ఒక చోట్ల మంచి సజెషన్స్ ఇస్తారు గవర్నమెంట్ కని. కానీ మీరు రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమాన్ని కానీ, ఏ అభివృద్ధి కానీ, రేపు 14, 15 ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే క్రమంలో మీరు చేసే పనికిరాని పనులు రోడ్ల మీదకి రావడం. కేడిఎస్ ప్రసాద్ గారు కూడా అంత చదువుకున్నారు కదా, ఇప్పుడు చెప్పాలా? పీపీపీ విధానం వల్ల భారతదేశంలో వ్యతిరేకించిన రాష్ట్రాలు ఏంటి? మొన్నటికి మొన్న వీళ్ళు సంబంధించి కోర్టులో కేసేస్తే కోర్టు ముట్టికాయలేసింది చెప్పాలంటే. అలా ఎందుకు కట్టకూడదని చెప్పి మహారాష్ట్రలో కట్టలేదా? కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటేనే వ్యతిరేకించే రాష్ట్రంలో కూడా అక్కడ కూడా కట్టడం జరిగింది. ఫస్ట్ 2020 వెస్ట్ బెంగాల్లో కట్టడం జరిగింది. పీపీపీ విధానం అంటే వీళ్ళకి తెలియదు. పీపీపీ అంటే ఈ రోజు మా దౌర్భాగ్యం అంటే పనికిరాని ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టే మాకు ఈ దౌర్భాగ్యం చెప్పాలంటే. కాబట్టి వర్మ గారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రోజు పబ్లిక్ లో రావడం తప్ప, ఈ రోజు అనవసరంగా వాళ్ళు వచ్చి నవ్వులు పాలవుతారు. ఇంకోటి ఏంటంటే, చిన్న విషయం చెప్తారు. దేర్ ఈస్ ఎ క్లాజ్. ఈ పీపీపీ విధానంలో కానీ మీకు వ్యతిరేకత వస్తే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు అనే విషయం ఆ క్లాజ్ లోనే ఉంది చెప్పాలంటే. ఆ విధంగా మనం కోర్టుకు వెళ్ళినా కానీ వీళ్ళు ముట్టుకెళ్ళేస్తారు. అంటే ఏదో ఒక అంశం తీసుకొని రోడ్ల మీదకి రావడం, ఏదో ఒక అంశం తీసుకొని ప్రజల్లో ఏదో ఒక చర్చ తీసుకురావడం తప్పితే, నిజంగా అయితే మాత్రం ప్రజల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిలో ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలో, ఏమి చేయాలో అన్ని విషయాల్లో కూడా మాకున్నటువంటి ఫీజిబిలిటీలో అన్ని విషయాలు కూడా మేము ముందుకు పెడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో 50,000 ఎకరాలు మళ్ళా తిరిగి తీసుకుంటారు అనే ఒక జస్ట్ అది స్పెక్యులేషన్సే. ఆ స్పెక్యులేషన్స్ ఆ తర్వాత ఆపేయడం జరిగింది. మన విజయవాడ ఏదైతే అమరావతి రైతుల ప్రాంతం తీసుకున్నప్పుడు. సో నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో నిన్న కూడా తీసుకోండి, ఈజ్ వెరీ క్లియర్. సురేష్ గారికి చెప్తున్నాం, ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా వీరాభిమాని కాబట్టి. నిన్న కూడా చాలా క్లియర్ గా కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా అంటున్నారు, దాన్ని కూడా కన్సిడర్ చూడండి సార్, అది వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు అనే విషయంగా చెప్తున్నాం. ఈ రోజు మేము జనసేన పరంగా ఒక రకంగా చెప్పాలంటే మేము ఆ రోల్ ప్లే చేస్తున్నాం. మీరు ప్లే చేయాల్సిన రోల్ కూడా మేము ప్లే చేస్తున్నాం చెప్పాలంటే. కాబట్టి వర్మ గారు, ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ ఇబ్బందులు ఏమీ లేదు, మేము చాలా చక్కగా పోతున్నాం. మా కాన్సన్ట్రేషన్ అంతా సంక్షేమ అభివృద్ధి మాత్రమే. వీళ్ళు ఈ పీపీపీ విధానం గురించి ఏమీ తెలియక ఈ రోజు అంబటి రాంబాబు గారు కానీ, ఈ రోజా గారు కానీ, వీళ్ళకి తలకాయ తెలియదు, ఏమీ తెలియదు, సబ్జెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. నాకు డౌట్, ప్రసాద్ అన్న నాకు చెప్పాలా,
ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అతి తక్కువ మంది మేధావుల్లో ప్రసాద్ అన్న ఒక మేధావి కాబట్టి అందరూ అనుకుంటా అంటారు కాబట్టి నేను కూడా ఇన్నోగా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఏ రాష్ట్రాలు వ్యతిరేకించింది, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, పోనీ వ్యతిరేకించిన రాష్ట్రాలు ఏమి, వాళ్ళు ఏ కారణంతో వ్యతిరేకించారు, దీనివల్ల మేము వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించమన్నారు కాబట్టి శ్రీకాకుళం నుంచి ఇక్కడ కుప్పం దాకా వ్యతిరేకించడం, టీవీ డిబేట్ లో కూర్చొని అందరూ వ్యతిరేకించడం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పేదలకు అన్యాయం జరిగిపోతుందంట. మరి పీపీపీ విధానంలో త్వరగా ఫినిష్ అయితే 5 సంవత్సరాల ముందే కాలేజీలు పూర్తి అయితే నిజంగా ఎక్కువ మంది చేరుతారు కదా. లేదు మీరు చెప్పిన పాలసీ ప్రకారం కానీ కాలేజీలు కట్టాలంటే 25 సంవత్సరాలు పడుతుంది, 17 కాలేజీలు కట్టాలంటే. ఇది మీకు మాకు ఉన్నటువంటి తేడా. దెర్ ఇస్ ఎ క్లాస్ అండి. నీతి ఆయోగ్ క్లియర్ గా చెప్పిందండి. ఒకటి చంద్రబాబు గారు, నీతి ఆయోగ్ క్లియర్ గా చెప్పింది, ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ వర్క్ తీసుకురండి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి. డెఫినెట్లీ మీరు దీంట్లో DBFOT అని కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ క్లారిటీగా ఉంది. దెర్ ఇస్ ఎ లీగల్ ప్రొవిజన్.